వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో మార్కండేయ మహర్షి గారు ఎన్నో ఉపదేశాలను అందించే సమయంలోనే వారితో పాటు అనగా శ్రీకృష్ణ పరమాత్మతో వచ్చినటువంటి సత్యభామాదేవి మరియు ద్రౌపదీదేవి పరస్పరంగా వారిద్దరు కూడా అనేక ధర్మ ప్రబోధనలు ఇద్దరు కూడా పరస్పరం యొక్క సంభాషణ మనం తెలుసుకున్నాం. అందులోనూ కూడా ద్రౌపదీదేవి తను పంచపాండవులను అలాగే ఇంద్రప్రస్థ రాజ్యాన్ని కూడా ఏ విధంగా తను అత్యంత నిష్ఠతో అలాగే సానుకూలంగా ప్రజారంజకంగా పాలించినది అనే విషయాన్ని కూడా ఇతపూర్వం తెలుసుకున్నాం. పాండవుల యొక్క ఇంటిలో ఉన్న వైభవాన్ని అలాగే దాసీగణం వారి సంక్షేమాన్ని కూడా కోరుతూ ద్రౌపదీదేవి ఎటువంటి కర్మలు చేసేది అనే విషయాన్ని కూడా చక్కగా తెలిపిన తర్వాత ఇక సత్యభామాదేవి తను ద్వారకా పట్టణంలో ఉండేటువంటి ఉప పాండవుల యొక్క క్షేమాన్ని ద్రౌపదీదేవికి తెలిపిన తర్వాత అభిమన్యురివ ప్రీత ద్వారవత్యాం రత్నాభృశం త్వమివైషాం సుభద్రాచ ప్రీత్యా సర్వాత్మనా స్థిత. ఓ ద్రౌపది, ఉప పాండవుల గురించి నీకు చింత వద్దు. ఎందుకంటే మీరందరూ కూడా వనంలో ఉన్నారు. అయ్యో మా పిల్లలు ఎలా ఉన్నారో అక్కడ అని చింత అవసరం లేదు. ఎందుకంటే వారిని చూసుకోవడానికి ప్రత్యేకంగా సుభద్రాదేవియే తనే కటిబద్ధురాలై వారి యొక్క సంక్షేమం యొక్క కార్యక్రమాన్ని తను చూస్తూ ఉన్నది. తన కుమారుడైనటువంటి అభిమన్యుడి కన్నా ఎక్కువ ప్రేమను వారిపై చూపిస్తూ వారి యొక్క బాగోగులు చూస్తూ ఉన్నది. ప్రియతే తవ నిర్ద్వంద తేభ్యశ్చ విగత జ్వర దుఃఖితాతేన దుఃఖేన సుఖేన సుఖితా తథా. సుభద్ర వారితో ఎంత కలిసిపోయింది అంటే ఆ ఉప పాండవులందరూ కూడా సుఖంగా ఉంటే తను కూడా సుఖపడుతుంది. వారు అకస్మాత్తుగా ఏదైనా ఒక చిన్న కారణం చేత కాస్త దుఃఖాన్ని పొందినా కూడా వారి దుఃఖం కూడా తన దుఃఖమే అని భావించి వారిని అంత బాగా చూసుకుంటుంది. అనగా సవతులు వీరిద్దరు కూడా ద్రౌపదీదేవి మరియు సుభద్రాదేవి సవతుల యొక్క పిల్లల్ని అంత బాగుగా చూసుకోవడం అనేది మన సనాతన సంప్రదాయంలో ఒక పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ప్రాయశః ఇది ఏ దేశంలోనూ ఎటువంటి సంప్రదాయాల్లో కూడా లేని గొప్ప సంస్కారం మన పూర్వీకులకు ఉండేది. ఆ విధంగా తను అటువంటి సంస్కారవంతురాలు కాబట్టే సుభద్రాదేవి కూడా తన సవతుల పిల్లలైనప్పటికీ కూడా తన పిల్లల కన్నా వారిపైనే ఎక్కువ గారాబాన్ని చూపిస్తూ ఉన్నది. భజేత్ సర్వాత్మనా చైవ ప్రద్యుమ్న జననీ తథా భాను ప్రభృతిభిశ్చైనాన్ విషినష్టి చ కేశవః. ప్రద్యుమ్నుడి తల్లి అనగా రుక్మిణీదేవి తను కూడా వీరిపై ప్రేమగా వీరిని చూసుకుంటూ ఉన్నది. వీరి బాగోగులు తను కూడా చూసుకుంటూ ఉన్నది. అనగా సుభద్రాదేవి చూస్తున్నది. అలాగే సత్యభామ అయినటువంటి నేను రుక్మిణీదేవి ఈ విధంగా కృష్ణుని పట్టమహిషులు అందరూ కూడా వారిని మేము చక్కగా చూసుకుంటూ ఉన్నాము. శ్యామసుందరుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ కూడా తన పిల్లల కన్నా ఎక్కువ ప్రేమతో వీరిని అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉన్నాడు. భోజనాచ్ఛాదనే చైషాం నిత్యం మే శ్వశుర స్థితాః రామ ప్రభృతయః సర్వే భజంత్యంధక వృష్ణయః. అలాగే ఈ ఉప పాండవులందరూ కూడా ప్రతిరోజు భోంచేశారా లేదా? వీరి భోజనము ఆచ్ఛాదనము అనగా వారి వస్త్రాలు వారి అలంకరణలు ఈ అన్ని విషయాలు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహిస్తూ స్వయంగా నా మామగారైనటువంటి వసుదేవుడు కూడా వీరి బాగోగులు చూసుకుంటున్నారు. వీరి పర్యవేక్షణ అనేది వారి విధి. ఇంకా బలరాముడే మొదలైనటువంటి అంధకులు వృష్ణులు యాదవులు వీరందరూ కూడా ప్రతిరోజు కూడా ప్రతిక్షణం కూడా వారి వెన్నంటే ఉంటూ వారి సంక్షేమాన్ని వారందరూ కూడా శ్రద్ధగా చూస్తూ ఉన్నారు. తుల్యోహి ప్రణయస్తేషాం ప్రద్యుమ్నస్య చ భామిని ఏవమాది ప్రియం సత్యం హృద్యముక్త్వా మనోనుగం గమనాయ మనశ్చక్రే వాసుదేవరథం ప్రతి తాం కృష్ణాం కృష్ణమహిషి చకారాభిప్రదక్షిణం. ఓ ద్రౌపది, వాళ్ళందరితో పాటు ప్రద్యుమ్నుడు కూడా
నీ పుత్రులను తన సొంత కుమారులాగా తను చూసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా ఉప పాండవుల గురించి నీకు చింత వద్దు, మీరందరూ కూడా ఈ వనవాసంలో ఉండే సందర్భంలో సుఖంగా కాలాన్ని వెళ్ళదీయండి. మరొక చింత పెట్టుకొని మీరు ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడికి వచ్చారు. ఆ కష్టాల్లో మరొక కష్టంగా దీన్ని భావిస్తూ మీరు ఎటువంటి చింత లేకుండా మీరు నిశ్చింతంగా ఉండండి అని ప్రియకరమైనటువంటి మాటలను సత్యభామాదేవి గారు పలికారు. పలికిన తర్వాత ఇటువంటి సత్యము ప్రియము ఆ రెండు మాటలను విన్నటువంటి ఆ సత్యభామాదేవికి ద్రౌపదీదేవి పరస్పరంగా వారిద్దరు కూడా వెళ్ళే సందర్భంలో ఆలింగనం చేసుకుని ఇక సత్యభామాదేవి కృష్ణుని రథం వైపు తను వెళుతూ ఉన్నది. ఆరురోహ రథం శౌరేః సత్యభామాత భామిని స్మయిత్వాతు యదుశ్రేష్ఠో ద్రౌపదీం పరిశాంత్య చ ఉపావర్త్య తతః శీఘ్రైః హయేః ప్రాయాత్ పురం స్వకం. ఇక కృష్ణ పరమాత్మ కూడా తను ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చి సాంత్వన పరిచేటువంటి మాటలు చెప్పాడు. ఎటువంటి మనసులో బాధ వద్దు, ఎందుకంటే రాబో కాలం అందరికీ కూడా శుభకరమే. ఇంతకుముందు స్వయంగా లక్ష్మీ స్వరూపులైనటువంటి సత్యభామాదేవి గారు పలికినటువంటి సుందర వచనాలు, రాబోయే కాలంలో మీరే రాజ్యాన్ని ఎలబోతారు ఇత్యాది మంచి మాటలను చెప్పి ఆవిడను సాంత్వన పరిచిన తర్వాత త్వరలోనే మిమ్మల్ని నేను రాజ్యాధికారంలో ఉన్నటువంటి మిమ్మల్ని దర్శించడానికి వస్తాను అని కృష్ణ పరమాత్మ సాంత్వనపరిచి మంచి మాటలు చెప్పిన తర్వాత తను రథాన్ని అధిరోహించి ద్వారకా పట్టణానికి బయలుదేరాడు అని ఈ విధంగా చెబుతూ ఇక్కడికి 235వ అధ్యాయాన్ని అలాగే ద్రౌపది సత్యభామ సంవాద అనుపర్వను కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పటికీ దాదాపుగా 13 పర్వలు పూర్తయిన తర్వాత ఇక 14వ పర్వ ఘోషయాత్ర పర్వ. ఘోషయాత్ర పర్వ అంటే ఘోష అంటే గట్టిగా అరవడం. గట్టిగా అరవడం అంటే ఎప్పుడైతే అహంకారాన్ని పొందుతాడో మనిషి ముందు వెనక ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా అనేది చూడకుండా గట్టిగా అరుస్తూ ఉంటారు. అది దేనికి పనికిరాదు, అహంకారం అనేది తుచ్చము అనే ఒక గొప్ప సందేశాన్ని ఘోషయాత్ర పర్వ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అటువంటి ఘోషయాత్ర అనే అనుపర్వను ప్రారంభిస్తూ జనమేజయుడు తను మహర్షి గారిని వైశంపాయన మహర్షి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. జనమేజయువాచ ఏవం వనే వర్తమానా నరాగ్ర్యాః శీతోష్ణవాతాతపకర్షితాంగాః సరస్తదా సాధ్యవనం చ పుణ్యం తతః పరం కిమ కుర్వంత పార్థాః. ఓ మహర్షి, ఆ పాండవులు ఆ వనంలో ఎంతో కాలం చలికి ఎండకు గాలికి శరీరాల్ని కృషిస్తూ ఉండగా చలికి ఇబ్బందులు పడుతున్నారు. వారికి చక్కటి బట్టలు కూడా అక్కడ లేవు. ఎన్నో వ్యవస్థలతో ఉండేటువంటి పాండవులు ఇక్కడ ఎన్నో ఇబ్బందులు గురై కానీ ఎటువంటి దుఃఖం లేదు వారికైతే, ప్రశాంతంగా ఉన్నారు వారందరూ కూడా. ఆ ద్వైతవనంలో ఆ ద్వైతవనంలో ఉండేటువంటి పెద్ద సరోవరం తీర్థము, ఆ తీర్థరాజం యొక్క వారు ఆ తటంలోనే ఒడ్డులోనే వారు ఏం చేశారు అని జనమేజయుడు ప్రశ్నించిన తర్వాత అందుకు సమాధానం ఇస్తూ వైశంపాయన మహర్షి గారు వైశంపాయన ఉవాచ సరస్తదా సాధ్యతు పాండుపుత్రాః జనం సముత్సృజ్య విధాయ వేషం వనాని రమ్యాణ్యథ పర్వతాంశ్చ నదీ ప్రదేశాంశ్చ తదా విచేరుః. ఆ విధంగా ద్వైతవనంలో ఉండేటువంటి సరోవరము, ఆ సరోవరం యొక్క తీరంలో వారందరూ కూడా పాండవుల నివాసాన్ని ఏర్పరచుకున్నారు. తమతో ఇంతవరకు కూడా చాలా పెద్ద సంఖ్యలో అనేక ప్రజలందరూ కూడా ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లకు పంపించి వేశారు. పంపించి వీరు కూడా కుటీరాలు నిర్మించుకుని అక్కడే వాసాన్ని ఏర్పరచుకున్నారు. కొంతకాలం తర్వాత వారికి తెలిసింది ఇక్కడ ఎన్నో రమణీయమైనటువంటి వనాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, నదీ ప్రదేశాలు ఉన్నాయి. తెలిసిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక్కొక్క చోటికి వెళ్ళి చూస్తూ ఆ తీర్థాలలో ఆ క్షేత్రాలలో ఉండేటువంటి పరమాత్మని సేవిస్తూ వారందరూ కూడా సుఖంగా కాలాన్ని వెళ్ళదీస్తూ ఉన్నారు. తథావనే తాన్ వసతః ప్రవీరాన్ స్వాధ్యాయవంతశ్చ తపోధనాంశ్చ అభ్యాయుర్వేద విదః పురాణాః తాన్ పూజయామాసు రథో నరాగ్ర్యాః. ఆ విధంగా వనవాసంలో కాలాన్ని గడిపేటువంటి పాండవులు ఇక్కడ ఉన్నారు అని తెలుసుకున్నటువంటి ఎందరో ఋషులు వీరి దర్శనం కోసం వస్తూ ఉన్నారు. పాండవుల యొక్క ప్రఖ్యాతి లోకమంతా కూడా అది తెలిసిపోయింది. సామాన్యంగా పాండుపుత్రులు వారందరూ కూడా పుట్టినది బదరికాశ్రమంలో.
బదరికాశ్రమంలో ఉండగానే పాండురాజు యొక్క కుమారులు గొప్ప ప్రతిభావంతులు, అలాగే లోకపాలకుల యొక్క అంశతో పుట్టిన వారనే విషయం ఋషులందరికీ కూడా తెలిసిన విషయమే. అదొక విషయమైతే తదుపరి భీముని యొక్క పరాక్రమము, అలాగే అర్జును యొక్క ధనుర్వేద విద్య పారంగతత్వము, అలాగే నకుల సహదేవులు, ధర్మరాజు వీరి యొక్క బల పరాక్రమాలు ప్రపంచం మొత్తం కూడా వీరి కీర్తిని విన్నటువంటి అందరూ కూడా ఇంకా దీనికన్నా ఎక్కువ విషయం ఏమిటంటే వీరందరూ కూడా కలిసి ఏదైతే యాగాన్ని చేశారో రాజసూయ యాగము, ఆ రాజసూయ యాగం ద్వారా గొప్ప కీర్తిని పొందారు. రాజసూయ యాగం చేసినటువంటి మహానుభావులైన పాండవులు ఇక్కడ ఉన్నారా అని వారందరూ కూడా దర్శిస్తూ ఉన్నారు. కానీ పాండవులు ఏదో ఇక్కడ వనంలో ఉన్నారంటే అలా మౌనంగా ఉన్నారని అర్థం కాదు. స్వాధ్యాయవంతశ్చ తపోధనాశ్చ, ఎప్పుడు కూడా స్వాధ్యాయాన్ని చేస్తున్నారు. స్వశాఖను అధ్యయనం చేయడం, అలాగే స్వశాఖలైన లేకపోతే నిష్కారణైన షడంగో వేదో అధీతవ్య అని మీమాంసా వాక్యం. ఎటువంటి కారణము అనగా ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా షడంగాలతో సహితమైనటువంటి వేదాన్ని అధ్యయనం చేయాలి. ఆ విధంగా వేదాధ్యయన పరాయణులు, తపోపరాయణులు, తపోధనాంశ తపస్సు అనే గొప్ప సంపద కలిగినటువంటి ఈ పాండవులను చూడడానికి ఎందరో ఋషులు మునులు వస్తూ ఉన్నారు. అలా వచ్చినటువంటి వారినందరినీ కూడా ఈ పురుష శ్రేష్ఠులైనటువంటి పాండవులు యథోచితంగా వారి శక్తినుసారంగా వారిని సత్కరించి వారితో ఎన్నో హితకరమైనటువంటి మాటలు మాట్లాడి వారిని పంపిస్తూ ఉన్నారు. తతః కథాచిత్ కుశల కథాసు విప్రోభ్యగచ్చత్ భువి కౌరవేయాన్ సతై సమేత్యాథ యదృచ్ఛయైవ వైచిత్రవీర్యం నృపమభ్యగచ్చత్. ఆ విధంగా ఒకరోజు ఒక కథా ప్రవచనంలో గొప్ప నేర్పరితనం కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు వీరి దగ్గరికి వచ్చాడు, పాండవుల దగ్గరికి వచ్చి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి అతను అలా సంచరిస్తూ తను ధృతరాష్ట్రుని యొక్క కొలవుకు సభకు వచ్చాడు. వచ్చిన తర్వాత అథోపవిష్ట ప్రతి సత్కృతశ్చ వృద్ధేన రాజ్ఞా కురుసత్తమేన ప్రచోదిత సంకథయాం బభూవ ధర్మానిలేంద్ర ప్రభవాన్యబౌచ. ఎప్పుడైతే ఇతను పాండవులు ఉండేటువంటి ఆ ప్రాంతం నుండి కామ్యకవనం నుండి వచ్చారు అనే విషయం తెలిసినదో వెంటనే పిలిచి అతనికి అగ్రాసనాన్ని ఇచ్చి ధృతరాష్ట్ర మహారాజు వారిని సత్కరించాడు. యథోచితంగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆసనం పైన కూర్చోబెట్టిన తర్వాత ధర్మ, అనిల, ఇంద్ర, అలాగే యమౌ అనగా ధర్మరాజు గారు, అలాగే ధర్మరాజు అంటే ధర్మదేవత అయినటువంటి యమధర్మని యొక్క ప్రభావంతో పుట్టినటువంటి ధర్మరాజు, అలాగే వాయుదేవుని ప్రభావంతో పుట్టినటువంటి భీముడు, ఇంద్రదేవుని యొక్క ప్రభావంతో పుట్టినటువంటి అర్జునుడు, అలాగే అశ్విని దేవత యొక్క ప్రభావంతో పుట్టినటువంటి నకుల సహదేవులు, ఈ అందరి యొక్క కథలను వీరందరి వృత్తాంతాన్ని కూడా తను ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. కృషాంశ్చవాతాతపకర్షితాంగాన్ దుఃఖస్య చోగ్రస్య ముఖే ప్రపన్నాన్ తాం చాప్యనాథామివ వీరనాథాం కృష్ణాం పరిక్లేశ గుణేన యుక్తాం. ఆ వచ్చే బ్రాహ్మణుడేదో మంచి మాటలు చెప్తే సరిపోయేది, కానీ పాండవుల యొక్క బాధలు చెబుతూ ఉన్నాడు. సామాన్యంగా పాండవులకు ఎటువంటి బాధ లేదు, కానీ ఇదంతా కూడా ఎందుకు చెప్పాడనే విషయం ఈ ఘోషయాత్ర పర్వలో తదుపరి కథలో మనం తెలుసుకోబోతున్నాం. అతను చెబుతున్నాడు, వాతాతప కర్షితాంగాన్, చలికి అలాగే వణుకుతూ, ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ వారెన్నో ఇబ్బందులు పడుతున్నారయ్యా ఓ ధృతరాష్ట్ర. వారందరూ కూడా చిక్కిపోయారు. వారి శరీరం ఇక్కడ ఉన్నప్పుడు మంచి సౌష్ఠవంగా ఉండేది, కానీ ఇప్పుడు వారు బాగా సన్నగా అయిపోయారు. రాజ్యం పోయింది అనే బాధ వారి ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వీరపతులై ఉండి కూడా ఆ ద్రౌపదీదేవి యొక్క కష్టాలు ఏమని చెప్పను. ఆవిడ ఎన్నో కష్టాలతో అక్కడ కాలాన్ని వెళ్ళదీస్తూ ఉంది. అలాగే చిక్కటి అడవి, ఆ అడవి ప్రాంతంలో ఒకరోజు ఆహారం ఉంటే మరొక రోజు ఆహారం ఉండదు, కానీ వారందరూ కూడా అలాగే కాలాన్ని కష్టంగా వెళ్ళదీస్తూ ఉన్నారు. తతః కథాస్తస్య నిశమ్య రాజా వైచిత్రవీర్య కృపయాభితప్తః వనే తథా పార్థివ పుత్ర పౌత్రాన్ శ్రుత్వా తథా దుఃఖ నదీం ప్రపన్నాన్. ఈ విధంగా పాండవుల యొక్క వృత్తాంతాన్నిటిని కూడా ఆ మహానుభావుడైనటువంటి ప్రవచనంలోనే దిట్ట ఆ బ్రాహ్మణుడు, అందులోనూ కూడా పాండవుల గురించి నానా విధమైనటువంటి వృత్తాంతాలను అన్నిటిని కూడా విన్నటువంటి
విచిత్ర వీర్యుని కుమారుడైన ధృతరాష్ట్ర మహారాజు గారు కృపయా అభితప్త, ఎంతో అభితప్తమైనటువంటి అనగా బాధతో కూడినటువంటి హృదయం కలిగిన వాడై తన పుత్రులు అనగా తన తమ్ముడి కుమారులు కూడా తనకు పుత్రులే కదా, తన పుత్రులు ఈ విధమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నారు అని తెలిసి తను కూడా ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ప్రోవాచ దైన్యాభిహత అంతరాత్మ నిశ్వాసవాతో హపతస్తదానీం వాచం కథంచి స్థిరతాముపేత్య తత్సర్వమాత్మ ప్రభవం విచింత్య. వారందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. వారి బాధను విన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజు కూడా తను బాధపడుతూ ఉన్నాడు. అలాగే దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు బాధలో ఉన్నప్పుడు అందరూ కూడా అనుభవించేదే. ఆ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను తను చూపిస్తూ తను మూర్ఛపోయాడు. మూర్ఛపోయిన తర్వాత కాసేపటికి తేరుకొని వాచం కథత్ స్థిరతాముపేత్య, కాస్త తను తేరుకున్న తర్వాత ఈ అన్నిటికి కూడా తనే కారణము అనే భావనతో కొన్ని మాటలను చెప్పసాగాడు. కథం ను సత్యశుచిరార్యవృత్తో జ్యేష్ఠసుతానాం మమ ధర్మరాజః అజాతశత్రు పృథివీ తలే స్మ చేతే పురారాంకవ కూటశాయి. అయ్యయ్యో, నా కుమారుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజు అనగా దుర్యోధనుడి కన్నా ముందుగా పుట్టినవాడు పాండురాజుకి ధర్మరాజు. ఆ విధంగా కురువంశంలో పెద్ద కుమారుడుగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ధర్మరాజు అందరిలో కూడా పెద్దవాడు కదా. అలాగే ధర్మాత్ముడు అటువంటి ధర్మరాజు ఇక్కడ ఉన్నప్పుడు పట్టుపరుపుల పైన పడుకునేవాడు. ఆ విధంగా సుఖంగా శయనించేటువంటి ఆ ధర్మరాజు అక్కడ కటిక నేలపైన ముళ్ళపైన రాళ్లపైన ఇవన్నీ కూడా గుచ్చుకుంటూ ఉంటే ఎలా పడుకుంటున్నాడో, అలాగే కఠిన ప్రదేశంలో ఏదైనా కాస్త తెరిపి కోసం ఏవైనా మృగాల యొక్క చర్మాలు కానీ లేకపోతే మృగాల యొక్క వెంట్రుకలు కానీ పరుచుకొని పడుకుని ఉంటారు. అతనికి నిద్ర వస్తున్నదో లేదో, ఎంతో సుఖంగా పెరిగాడు కదా, గారాభంగా మనం పెంచాం కదా, అటువంటి వాడు వనంలో ఎలా ఉన్నాడో ఏమో. ఎక్కడైతే హస్తినాపురం కానీ లేకపోతే ఇంద్రప్రస్థంలో ఉండే సందర్భంలో ఎలా ఉండేవాడు. ప్రబోధ్యతే మాగధ సూతపూగైః నిత్యం స్తువద్భిః స్వయమింద్రకల్పః పతత్రి సంఘైః స జగన్యరాత్రే ప్రబోధ్యతే నూనమిడాతలస్థః. ఇక్కడున్నప్పుడు మంచి పట్టుపరుపుల పైన పడుకునేవాడు. సుఖంగా చల్లటి గాలి వీచే సందర్భంలో తను హాయిగా నిద్రించేవాడు. ఉదయం అతను లేచిన సందర్భంలో వందిమాగదులు వారిని స్తోత్రం చేసేవారు. ఆ స్తోత్రాలతో ఆ ధర్మరాజు నిద్రలేచేవాడు. అటువంటి ఇంద్రునితో సాటి వచ్చేటువంటి తేజస్సు పరాక్రమం కలిగిన వాడు ధర్మరాజు. అటువంటి నా జ్యేష్ఠ సుతుడైన ధర్మరాజు ఈరోజు కటిక నేలపైన నిద్రిస్తున్నాడంటే అతను నిద్రాభంగం కలిగే విధంగా పక్షులన్నీ కూడా కిలకిల రావాలు చేస్తుంటాయి కదా, ఎన్నో మృగాలు అరుస్తూ ఉంటాయి కదా, వీటి వలన అతను సరిగ్గా నిద్రపోతున్నాడో లేదో అని ధృతరాష్ట్రుడు బాధపడుతూ కథం ను వా తాతపకర్షితాంగో వృకోదరః కోప పరిప్లుతాంగః శేథే పృథివ్యామథ చోతితాంగః కృష్ణా సమక్షం వసుధాతలస్థః. ఇక భీముడి గురించి చెబుతున్నాడు ధృతరాష్ట్రరాజు. భీముడు కూడా ఈ ఎండకు అలాగే గాలికి ఇచ్చి తను గురయ్యి బాగా కృషించిపోయి ఉంటాడు, సన్నగా అయిపోయి ఉంటాడు. అతని శరీరంలో ప్రతి ఒక్క అంగము కూడా అవయవం కూడా కోపంతో ఎగిరెగిరి పడుతుంది. ఎప్పుడెప్పుడు ఆ దుర్యోధనులను వధిస్తాను, వారితో ఎప్పుడెప్పుడు యుద్ధం చేస్తున్నాడనే ఉత్సాహంతో ఉండి ఉంటాడు. అలాగే తన భార్య తన పట్టమహిషి ఇంద్రప్రస్థ రాజ్యానికి మహారాణిగా ఉండేటువంటి ఆ ద్రౌపదీదేవి కూడా పడేటువంటి కష్టాలను చూసి ఎంతో కన్నీరు కారుస్తూ ఉంటాడు కదా. తన దుఃఖం ఒక చోటైతే తనకన్నా సుకుమారంగా పెరిగినటువంటి ద్రౌపదీదేవి యొక్క దుఃఖాన్ని కళ్ళారా చూస్తూ అతను ఎలా సహిస్తున్నాడో ఏమో. అతనికి నిద్ర అనేది పట్టదు కదా, ఇటువంటి కష్టాలు అతనికి రాకూడదు కదా, ఆ కష్టాన్ని సహించే యోగ్యమైన శరీరం కాదు కదా, ఎంతో సున్నితంతో కూడినటువంటి శరీరం భీముడిది. తథార్జున సుకుమారో మనస్వి వశే స్థితో ధర్మసుతస్య రాజ్ఞః విడూయమానైరివ సర్వగాత్రైః ధ్రువం నశేతే వసతేరమర్షాత్. అలాగే సుకుమారుడు అభిమానవంతుడైనటువంటి అర్జునుడు ఎప్పుడు కూడా ధర్మరాజుకు వశుడై ఉంటాడు. భీముడైనా అర్జునుడైనా సరే వీరిద్దరు కూడా ధర్మరాజు యొక్క మాటలకు బద్ధులు. అలాగే దుశ్శాసుని యొక్క ద్వేషంతో ఈ అర్జునుని శరీరం ఎప్పుడు కూడా తప్పించిపోతూ ఉంటుంది. అతను కూడా నిశ్చింతగా ఆ కుటీరంలో పడుకోలేడు కదా.
అతను కూడా రాత్రిపూట నిద్ర లేక ఎంతో అశాంతితో రగులుతూ ఉండొచ్చో ఏమో. యమౌ చ కృష్ణాం చ యుధిష్ఠిరం చ భీమం చ దృష్ట్వా సుఖ విప్రయుక్తం వినిశ్వతం సర్ప ఇవోగ్రతేజా ధ్రువం నశేతే వసతీరమర్షాత్. అలాగే ఒకవైపు ధర్మరాజు గారు సరిగ్గా నిద్రపోవటం లేదు, భీమార్జునులకు నిద్ర లేదు, ద్రౌపదీదేవి స్వయంగా సుకుమారి ఆవిడ కూడా నిద్ర లేదు. ఈ అన్ని బాధలు చూసినటువంటి నకుల సహదేవులు వీరు కూడా ఎంతో బాధ తప్త హృదయంతో, వారిద్దరు కూడా ఘోరమైనటువంటి సర్పం ఏ విధంగా అయితే గట్టిగా బుసలు కొడుతూ ఉంటుందో ఆ విధంగా వీరు కూడా దీర్ఘమైన శ్వాసోచ్ఛ్వాసలు చేస్తూ వీరు కూడా ఎంతో అశాంతితో అక్కడ కాలాన్ని వెళ్లదీస్తూ ఉన్నారో ఏమో. యథాయమౌ చాప్య సుఖో సుఖారహౌ సమృద్ధ రూపా వమరో దివీవ ప్రజాగరస్థో ధ్రువమ ప్రశాంతౌ ధర్మేణ సత్యేన చ వార్యమాణౌ. అలాగే సుఖాలకు భోగాలకు అలవాటు పడినటువంటి ఆ నకుల సహదేవులు కూడా ఆ సుఖాలకు భోగాలకు వంచితులైపోయారు. ఈ అన్నిటికి కూడా నేనే కారణము. అశ్విని దేవతల యొక్క వరప్రసాదులైనటువంటి నకుల సహదేవులు సామాన్యుల, ఎంతో గొప్ప రూప సంపన్నులు, గొప్ప పరాక్రమవంతులు కూడా వారు కూడా అశాంతితో రాత్రంతా కూడా నిద్ర పట్టక భూమిపైన జాగారం చేస్తూ ఉండి ఉంటారు. కానీ వీరందరూ కూడా ఇంతవరకు కూడా మాపై దండెత్తి రాలేదు, వారి వలన మాకు ఎటువంటి హాని కలగలేదు. దానికి కారణం ఏమిటంటే ధర్మేణ సత్యేన చ వార్యమాణౌ. ధర్మము సత్యము ఈ రెండిటి వల్ల వారు బద్ధులై ఇంతవరకు కూడా మాకు ఎదురు తిరిగి ఒక్కసారి కూడా రాలేదు. అటువంటి గొప్ప గుణాలు కలిగిన వారు ఈ పంచ పాండవులు. అలాగే ద్రౌపదీదేవి సమీరణే నాథ సమోబలేన సమీరణస్యేవ సుతో బలీయాన్ సధర్మ పాశేన సితోగ్రజేన ధ్రువం వినిశ్వస్య సహత్యమర్షాత్. వాయుదేవునితో సమానమైనటువంటి బలం కలిగిన భీమసేనుడు తను కూడా తన అగ్రజుడైనటువంటి తన అన్నగారైనటువంటి ధర్మరాజు యొక్క మాటలకు కట్టుబడి తను కూడా యుద్ధానికి రాకుండా ఆగిపోయి ఉండవచ్చు. నిశ్చయంగా అతను కూడా మౌనంగా ఉండి ఉంటాడు, ఎందుకంటే ధర్మరాజు ఆపాడు కాబట్టి. అతను కూడా నిట్టూర్పులు విడుస్తూ క్రోధాన్ని సహిస్తూ కాలం వెళ్ళదీస్తున్నాడో ఏమో. సచాపి భూమో పరివర్తమానో వధం సుతానాం మమకాంక్షమాణః సత్యేన ధర్మేణ చ వార్యమాణః కాలం ప్రతీక్షత్యధికోరణేన్యైః. రణరంగంలో భీముడు అందరికన్నా చాలా ఉత్సాహంగా ఉంటాడు. యుద్ధం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే భూభారక్షపణే విష్ణోహో ప్రధానాంగిం హి మారుతి అని చెప్పిన విధంగా పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారంగా పరమాత్మ యొక్క సంకల్పానుసారంగా దుష్టులను వధించడం కోసమే ఈ పంచపాండవుల యొక్క జన్మ. అందులోనూ కూడా భీముడు రాబోవు కురుక్షేత్ర సంగ్రామంలో అందరికన్నా ఎక్కువ సైన్యాన్ని వధించినవాడు. అలాగే 100 మంది దుర్యోధనాలను కూడా వధించినవాడు. భీముని యొక్క ప్రభావాన్ని స్వయంగా ధృతరాష్ట్ర మహారాజే వర్ణిస్తూ రణరంగంలో పాండవుల్లో అందరికన్నా ఎక్కువ పరాక్రమంలో ఉండేవాడు భీముడు. అలాగే భీముడు కూడా నా పుత్రులందరినీ కూడా వధించాలనే కోరిక పైన భూమిపై నిద్ర పట్టక రాత్రులందరూ కూడా ఏ విధంగా యుద్ధం చేయాలి, ఆ యుద్ధంలో ఏ విధంగా వీరిని వధించాలి అని ఆలోచిస్తూ అటు ఇటు దొర్లుతూ ఉండవచ్చో ఏమో. కానీ నా కుమారులు ఇంతవరకు కూడా బతికి ఉన్నారంటే దానికి ఇతపూర్వం చెప్పిన విధంగా సత్యము ధర్మము ఇవి రెండే కారణం. ఆ రెండు పాశాల చేత బద్ధులై వారిందరూ కూడా ఇప్పటి దాకా క్షమాగుణంతో ఉన్నారు, వారందరూ కూడా సమయం కోసం వేచి ఉన్నారు అని ఆ ధృతరాష్ట్ర మహారాజు ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు. అటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఇంకా ఏ విధంగా ఆలోచించాడు, తదుపరి జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని ఆ ప్రవచనం యొక్క ఫలితాన్ని కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.